దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ మాతృలమైనటువంటి మనలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఆశీర్వాదం అనగా మనం ఈ లోకంలో సర్వ సంపదలు కలిగి దేవునిని వెంబడించాలని దేవుని ఉద్దేశం. కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షగా కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అయినంత మాత్రం దేవుడు విడిచిపెట్టారని కాదు. యోబుకు అనేక శ్రమలు వచ్చాయి, చాలా భయంకరమైన శోధనలు, సమస్తము పోయింది. ఊజు దేశంలో యోబు అంత ఐశ్వర్యవంతులు గొప్పవారు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నదంతా పోయింది, ఆస్తులు పోయాయి, ఆయనకున్నటువంటి గొర్రెల మందలు, మేకల మందలు అన్నీ పోయాయి. 10 మంది బిడ్డలు చనిపోయారు. అయితే ఆయన మరి నిరుత్సాహంతో బాధపడలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తిరిగి తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని దేవుని గొప్ప చేసినటువంటి బలమైనటువంటి విశ్వాసి యోబు గారు. దేవుని గెలిపించారు ఆయన. కాబట్టి ప్రియమైన బిడ్డ, మరి నీ జీవితంలో కూడా సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా మరి ఆశీర్వదించాలని కోరుకుంటున్నటువంటి దేవునికి నీవు లోబడుతున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? పాపపు జీవితంలో నుంచి బయటకు వచ్చావా? యథార్థమైనటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలాగైతే దేవుడు ఒకవేళ నువ్వెంత లోతులో పడిపోయినా, ఎలాంటి భయంకరమైన శోధనలు, బాధలు, కష్టాలు నువ్వు ఇరిక్కిపోయినా, నజరేయుడైన యేసు హస్తం నేను పైకి లేపుతుంది. కాబట్టి ధైర్యాన్ని కలిగి ఉండండి. జీవము గల దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు సమస్త జనముల కంటే. అంటే మన జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నారు, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నిన్నెంత ప్రేమిస్తున్నారు, ఆయన ఎంత ప్రేమిస్తున్నారు. నీ పాపముల నుండి విమోచించి నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను గొప్ప చేయాలి. ఈ భూమి మీద నీకున్న అవసరతలు తీర్చడమే కాకుండా ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యానికి వారసత్వం కలిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియబిడ్డ, నీవెవరివైనా సరే భయపడే పని లేదు. నీ కష్టకాలంలో కూడా దేవుని గణపరచు, దేవుని మహిమపరచు, యథార్థ హృదయం కలిగి ఉండు. అన్ని సమస్యలు విడుదలైపోతాయి. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాట ఇచ్చి తప్పుటుకున్నారు నువ్వు కాదు తండ్రి. సమస్త జనముల కంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, ఘనత ఇస్తాను అంటున్నావు. అవును ప్రభువా, నీవు మాకు దొరికిన విధానాన్ని బట్టి వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ దేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఎవరి కష్టాలు ఉన్నారు విడిపించండి. దేశానికి శాంతి భద్రతలు ఇవ్వండి. సర్వ ప్రపంచానికి నెమ్మది ఇవ్వండి. మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.